నమస్తేనండి, వెల్కమ్ టు టైమ్ 24x7. అసలు నిజానికి బెంగాల్ పరిస్థితి చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉన్నది చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి తరహాలో ప్రవర్తించకుండా హిందువులకు వ్యతిరేకంగా ఏ విధంగా చేస్తున్నారో చూడండి. నిజానికి అసలు ముఖ్యమంత్రి ప్రజాశాంతి భద్రతల నేపథ్యంలో వాళ్ళకైతే శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యతనైతే ముఖ్యమంత్రిదే. కాకపోతే వెస్ట్ బెంగాల్లో మాత్రము ముఖ్యమంత్రి చేతులెత్తేసి నాకేం తెలియదు, నిజానికి నేనైతే ఈ అర్లలకు దూరంగా ఉంటున్నా అనే విధంగానైతే వ్యవహరిస్తుంది. అసలు మమతా బెనర్జీ నిజానికి అలా ఎందుకు చేస్తుంది? ఇంకొక విషయము, అక్కడ ఒక సభ పెట్టిర్రు. ఆ సభకు ముస్లిం వాళ్ళు మొత్తం అక్కడికి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఆమె మైకు తీసుకొని ఒక విషయం అయితే మాట్లాడింది. నేను కావాలనే ఈ మురికి మతానికైతే దూరంగా ఉంటున్నా అని చెప్తుంది. నిజానికి అక్కడ అంతమంది ముస్లింలు ఉంటే ఇప్పుడు నిప్పు మీద ఉప్పేసినట్టు కావాలనే నేను హిందూ మతానికి దూరంగా ఉంటున్నా, హిందూ మతం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే ఇక అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఊకుంటారా? వాళ్ళను రెచ్చగొట్టే విధానంగా మాట్లాడినట్టే కదా. ఎందుకు వాళ్ళను ఇప్పుడు గొంగట్లా చెప్పు పెట్టి కొట్టుడంటారు కదా, మీదికేమో ఒకలాగా లోపలనేమో ఏం కాదు హిందువులను మొత్తం మూకుముడిగా వేసేయండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా. నిజానికి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు అయితే ముఖ్యమంత్రికి అయితే అసలుకే అర్హురాలు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో నిజానికి వెస్ట్ బెంగాల్ ఎక్కడనో లేదు, పక్క దేశం కూడా కాదు, మన దేశంలో ఒక మూలకుంటుంది. అక్కడ ముస్లింల సంతతి ఎక్కువ, ముస్లింల ఓటు బ్యాంకింగ్ ఎక్కువ కాబట్టి బెహీన్ అయితే ఈ కథలన్నీ చేస్తున్నదట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందువులను ఖాళీ చేసి పంపించి అక్కడ ఉన్నటువంటి హిందువులను అయితే మొత్తానికే లేకుండా చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లల్లో మళ్ళొకసారి 4వ మల్క నేనే ముఖ్యమంత్రి అవుతా. కాబట్టి నిజంగా వీళ్ళకైతే దగ్గర ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు వినాలి, నేను కూడా సరి సమానంగా వీళ్ళతోటి నడుస్తేనే నాకు నెక్స్ట్ రాబోయే తరానికి మళ్ళీ ముఖ్యమంత్రి సీటు వచ్చి పబ్బం కట్టుకునే అవకాశం అయితే దక్కుతుంది అని చెప్పేసి కావాలనే హిందువుల మీద ఇంత హింసాత్మక ఘటన చేపిస్తుంది కూడా నిజానికి బెహీన్ గారే అని చెప్పవచ్చు. చూసిరా, ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా హిందువులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకు తిందామంటే అన్నం లేదు, తాగుదామంటే నీళ్లు లేవు, ఉందామంటే షెల్టర్ కూడా లేదు. ఎక్కడెక్కడి నుంచో పారిపోయి ప్రాణభయంతో వాళ్ళందరూ మూకుముడిగా వచ్చి ఒక ప్రదేశంలో నివసిస్తున్నారు, ఒక ప్రదేశంలో ఉంటున్నారు. నిజానికి గిన్ని అల్లర్లా నిజానికి అక్కడ ఇంత క్రూరత్వంగా ఇంత కఠినంగా ఆ ప్రభుత్వము ఎందుకు వ్యవహరిస్తుంది? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.